ఛత్తీస్గఢ్, తెలంగాణ, పార్ట్ ఆఫ్ కర్ణాటక. ఇక్కడి నుంచి మొత్తం ఏదైనా సరే సీ కార్గో రావాలంటే, సముద్రం ద్వారా పోవాలంటే మన రాష్ట్రానికి రావాలి దిశ. దానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. దానికి ఏ విధంగా లాజిస్టిక్స్ తయారు చేయాలనో, ఆంధ్రప్రదేశ్ని ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయడం కోసం ముందుకు పోతున్న దిశ. ఐటీ హైదరాబాద్లో జీరోతో స్టార్ట్ చేసాం దిశ. ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ జీరోతోనే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు లాజిస్టిక్స్ హబ్గా కూడా తయారు చేసుకోవాల్సిన అవకాశాలు ఉన్నాయి. పోర్టులకు మనకు చాలా పోర్టులు ఇప్పటికే ఉన్నాయి అధ్యక్ష. ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, పుట్టపర్తి ఉంది. కడప రేపు ఎల్లుండో కమెన్స్ అవుతుంది. కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, కుప్పం ఎందుకంటే అధ్యక్ష కొంతమందికి అనుమానం ఉండొచ్చు. ఒక పక్క కృష్ణగిరి ఉంది, ఇంకో పక్క కోలార్ ఉంది, వాడింబాడు ఉంది. సెంట్రల్ ప్లేస్ అటు కర్ణాటకకి, ఇటు తమిళనాడుకి. కాబట్టి అక్కడ కూడా డిమాండ్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు నేషనల్ హైవేస్ కూడా కనెక్ట్ అవుతున్నాయి. కాబట్టి అక్కడ ఎయిర్పోర్ట్ వస్తే ఉపయోగపడుతుంది కాబట్టి అది కూడా పెట్టాం అధ్యక్ష. ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్లో వస్తాయి కాబట్టి మనం ముందుకు పోతున్నాం. అదే మరిగా అధ్యక్ష రోడ్స్ అన్నీ కూడా కనెక్టివిటీ తీసుకురావాలి. ఎక్కువ మీరు చూస్తే అన్ని జిల్లాలు కవర్ అవుతూ నేషనల్ హైవే పోతుంది. రాయలసీమ జిల్లాల్లో కొంత కనెక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. అదే మరిగా హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయే రోడ్డు అయితే కడప, కర్నూలు కనెక్ట్ చేస్తుంది. ఇది వీలో పెట్టుకొని నేరుగా కర్నూలు నుంచి ఒక రోడ్డు శ్రీశైలం, వినుకొండ, అదే మరి కొత్త రాజధానికి ఒక రోడ్డు వేయడం, ఇంకొక రోడ్డు నంద్యాల, గిద్దలూరు నుంచి ఒంగోలు నుంచి నేషనల్ హైవే కలపడం, ఇంకొక రోడ్ని తిరుపతి, రేణిగుంట ఉంది, రేణిగుంట నుంచి నేరుగా కడపని తీసుకొచ్చి మనం కానీ ఇక్కడ గలపగలిగితే ఈ నేషనల్ హైవే కర్నూలు రోడ్డు కానీ నంద్యాల రోడ్డు కలిపితే నేరుగా రాజధానికి వెళ్తుంది. అనంతపురం జిల్లా ఉంది. అనంతపురం జిల్లాకు అన్నింటికంటే దూరంగా ఉండే జిల్లా దశ శ్రీకాకుళం ఒకటి కొత్త రాజధానికి, రెండోది చిత్తూరు, మూడోది అనంతపూర్, తర్వాత నాలుగోది కర్నూలు. ఇవన్నీ వస్తాయి. అందుకనే అనంతపూర్ నుంచి తాడిపత్రి నుంచి నంద్యాల రోడ్డు కలిపి నంద్యాల నుంచి నేరుగా గిద్దలూరు లేకుంటే శ్రీశైలం నుంచి డోర్నాల నుంచి వినుకొండ తీసుకుపోయి కొత్త రాజధానికి కలుపుతాం. అదే మరిగా దిశ అనంతపూర్ నుంచి తాడిపత్రికి వచ్చి పోరుమామిళ్ళ ద్వారా కృష్ణపట్నానికి కూడా పోర్టు కూడా కలుపుతాం. దాని ద్వారా దిశ మీకు చూస్తే అనంతపూర్ మొత్తం రాయలసీమ జిల్లాల నుంచి నేషనల్ హైవేలో కలుపుకొని 4 లేన్ రోడ్స్ ద్వారా అటు రాజధానులన్నీ ఇంటిగ్రేట్ చేయాలి. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు ఉంది. రేపు రాబోయే రోజుల్లో చెన్నై కనెక్టివిటీ ఇవ్వాలి, విజయవాడ కనెక్టివిటీ ఇవ్వాలి, కృష్ణపట్నం కనెక్టివిటీ ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వగలిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. నేను మంత్రితో మాట్లాడాను. 100% ఇది సాధ్యమవుతుంది. ఇది చేయగలిగితే రాయలసీమ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవుతుంది అధ్యక్ష. అక్కడ మినరల్ వెళ్తుంది, అన్నీ ఉన్నాయి. ఒకటే లేదు అధ్యక్ష, అక్కడ లా అండ్ ఆర్డర్ మాత్రం లేదు అధ్యక్ష. అది ఒక్కటి కానీ కంట్రోల్ చేయగలిగితే రాయలసీమకు మించిన సెంటర్ ఈ దేశంలో కాదు అధ్యక్ష, ఎక్కడ లేదు. వాటర్ కూడా అధ్యక్ష నేను చెప్తున్నా, మొదటి ప్రాధాన్యత రాయలసీమకి ఇచ్చి డ్రౌట్ ప్రూఫింగ్గా చేసే వరకు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉండే నీటి వనరులన్నీ ఉపయోగించుకొని తయారు చేస్తాం. అందులో కూడా నీళ్లు ఇండస్ట్రీకి కావాలంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా నేరుగా అన్ని ఇండస్ట్రీకి ఎంత నీళ్లు కావాలంటే నీళ్లు ఇస్తాం. కొత్త సిటీస్కి కూడా నీళ్లు ఇస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా దిశ. మెట్రోల దిశ 2 మెట్రోలు, 3 విశాఖపట్నం మెట్రో శాంక్షన్ అయింది, విజయవాడ ఇంకొక మెట్రో శాంక్షన్ అయింది. ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం నిన్నే శ్రీధర్ గారు పిలిచి నేను వారికి ఇంట్రెస్ట్ చేశాను. తిరుపతి ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయమన్నాం. హైదరాబాద్లో జరిగిన ఎక్స్పెరిమెంట్ మీరు చూస్తే నేను మెట్రో తీసుకొస్తే అధ్యక్ష అది ఈరోజు కాలయాపన కావడానికి, డిలే కావడానికి ఆ రోజు స్వార్థంతో ఆ గవర్నమెంట్ ముందుకు పోయి శ్రీధర్ లాంటి కన్సల్టెంట్ని అవమానం చేసే విధంగా ప్రవర్తించి ఫైనల్గా ఆ ప్రాజెక్ట్ని కిల్ చేసి 15 ఏళ్ళు అయింది అధ్యక్ష. ఇలాంటివి జరిగాయి. 3.5 నేను అడిగాను శ్రీధర్ని, ఒక ధైర్యంగా ఒక మాట అడిగాను, ఎన్నేళ్లలో మీరు ఈ మెట్రో కంప్లీట్ చేస్తారంటే మేము 3.5-4 years మనం కంప్లీట్ చేయిస్తారంటే నాకు నెక్స్ట్ ఎలక్షన్ లోపల మీరు కంప్లీట్ చేయమని కూడా నేను షరతు పెట్టాను. దానికి కూడా ఒప్పుకున్నారు. నేను గర్వంగా ఫీల్ అవుతున్న దిశ దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలని చేస్తాం. నేను పోలవరం ప్రాజెక్టు కూడా ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష, ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో
కంపల్సరీగా పోలవరం ప్రాజెక్టు 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరా. వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. అది జరిగితే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే నేను ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేశాను. శ్రీకాకుళం ఒక వెనుకబడిన జిల్లా, అన్ని వనరులు ఉన్నాయి. కానీ ఆ జిల్లాలో అధ్యక్ష ఎక్కడ దేశంలో ఎవరు చనిపోయిన యాక్సిడెంట్ లేదు, ఆ జిల్లా వాళ్ళే వస్తారు. చాలా బాధ కలుగుతుంది. జీడిపి తక్కువ, లోయెస్ట్ జీడిపి. అదే మరిగా హైదరాబాద్లో కూకట్పల్లి పోతే శ్రీకాకుళం కాలనీ ఉంటుంది, చెన్నైకి పోతే వాళ్ళే ఉంటారు, ఢిల్లీకి పోతే వాళ్ళే ఉంటారు. ఎవరుంటారంటే అధ్యక్ష శ్రీకాకుళం వాళ్ళు కాకపోతే విజయనగరం. ఈ 2 జిల్లాల్లో ఎక్కువ ఉండే పరిస్థితి వచ్చింది. దానికి ఒక ఛాలెంజ్గా తీసుకొని డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఒక న్యూ ఇండస్ట్రియల్ సిటీ, ఒక భావనపాడు పోర్టు, కళింగపట్నం పోర్టు, పైడి భీమవరం ఇండస్ట్రియల్ నోడు, న్యూ ఎయిర్పోర్టు, శ్రీకాకుళం స్మార్ట్ సిటీ, ఫుడ్ పార్కు, అదే మరి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కంప్లీషన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వంశధార, నాగావాడి అన్నీ ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకి నీళ్లు ఉన్నాయి, కానీ ఎందుకో కానీ దురదృష్టం ఇరిగేషన్కి ఇవ్వలేకపోయారు. అందుకే నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ జిల్లాలో నేను స్టార్ట్ చేసిన మద్దు వలస వెంగళరావు గారు స్టార్ట్ చేస్తే, నేను పూర్తి చేస్తే దానికి కాలువలు తోలేకపోయారు అధ్యక్ష. జలయజ్ఞం ఏమైందో నాకైతే అర్థం కాలేదు. 95,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రాజెక్టుకి నీళ్లు ఇవ్వలేకపోయారంటే, కాలువలు తోలేకపోయారంటే ఎలాంటి ప్రాధాన్యత ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నా, వంశధార, నాగావళి ద్వారా శ్రీకాకుళం జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. టూరిజం సర్క్యూట్స్ ఉన్నాయి. ఆ సర్క్యూట్ చూసే అధ్యక్ష బ్రహ్మాండమైనటువంటి తేలి నీలాపురంలో బర్డ్ శాంక్చురీ వస్తుంది. బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. శ్రీకుర్మ, అరసవెల్లి టెంపుల్స్ ఉన్నాయి. బారువా బీచ్ ఉంది. ఇవన్నీ ఉపయోగించుకొని నాగార్జున సాగర్ నుంచి శ్రీకాకుళం వరకు బుద్ధిస్ట్ సర్క్యూట్ తయారు చేయాలనుకుంటున్నాం. చాలామంది బుద్ధిస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. అదే మరి దీనికి ప్రాధాన్యత ఇవ్వడం, ఓపెన్ యూనివర్సిటీ ఒకటి పెట్టడం, ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ పార్క్ ఇలాంటివి పెట్టి ఆ జిల్లాని ఆదుకుంటాం. విజయనగరం అధ్యక్ష చాలా మంచి వ్యక్తులు ఉండే జిల్లా, కానీ పేదరికం ఉండే జిల్లా. అందుకనే ఈరోజు ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తే విశాఖపట్నం ఉంది, ఆ డైరెక్షన్లో వస్తే బాగుంటుందని కూడా ఆలోచిస్తున్నాం. సిటీ కూడా దగ్గర ఉంటుంది, అది కూడా దాన్ని ప్లాన్ చేస్తాం. ఇండస్ట్రియల్ సిటీ ఒకటి, అదే మరి తోటపల్లి రిజర్వాయర్ అధ్యక్ష నేను ప్రారంభించి 2 ఏళ్లలో పూర్తి చేస్తానంటే 12 ఏళ్ళైనా పూర్తి అయ్యే పరిస్థితి లేదు. 1 ఇయర్ లోపల ఎంతైనా ఖర్చు పెట్టి తోటపల్లి రిజర్వాయర్ను పూర్తి చేసి నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష. ఇది కంప్లీట్ అవుతుంది. 300 కాదు 400 కోట్లైనా సరే ప్రాధాన్యతలో పూర్తి చేసి ఆ జిల్లా ప్రజలకు అండగా ఉంటాం అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష ఫుడ్ పార్క్ ఒకటి అధ్యక్ష, మెగా అగ్రికల్చర్ ఫుడ్ పార్క్ పెడతాం అధ్యక్ష. ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరంలో పెడతాం. విజయనగరం స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాం. ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ పెడతాం. పోర్ట్ డెవలప్ చేస్తాం. మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అధ్యక్ష ఘంటసాల, సుశీల అందరూ కూడా అక్కడ సాంగ్స్ నేర్చుకున్న వాళ్ళే, పాటలు నేర్చుకున్న వాళ్ళే. అందుకని మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ పెడతాం. ఒక మెడికల్ కాలేజ్ కూడా అడిగారు అధ్యక్ష. మానస ఫౌండేషన్ తరఫున మెడికల్ కాలేజ్ ఇస్తాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష విశాఖపట్నం ఒక బ్రహ్మాండమైన సిటీ. నాకు ఎప్పుడు విశాఖపట్నం పైన ఒక అభిమానం. ఆ సిటీకి పోతే నేను ప్రపంచాన్ని మర్చిపోతాను అధ్యక్ష. అంత మంచి సిటీ అది. మంచి వనరులు ఉన్నాయి, ఎక్కడ లేని వనరులు ఉన్నాయి. భారతదేశానికి ఆర్థిక రాజధాని కాగలిగిన సత్తా ఉండే జిల్లా విశాఖపట్నం అధ్యక్ష, దాని డౌట్ లేదు. బాంబే తర్వాత ఇంకొక బాంబేగా తయారు చేయొచ్చు, అన్ని అవకాశాలు ఉన్నాయి. అందుకని అధ్యక్ష మెగా సిటీ, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, విఐసిసి ఇండస్ట్రియల్ నోడు, మెట్రో రైలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, మెగా ఐటీ హబ్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ హబ్, ఫుడ్ పార్కు, ఎగ్జిబిషన్ అధ్యక్ష. ఇక్కడ ఎన్ఏసి ఏదైతే ఉందో దానికంటే మెరుగైనటువంటి హైటెక్ సిటీ కంటే మెరుగైంది కట్టడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఇంకోటి హైటెక్ సిటీ ఉంది. హైటెక్ సిటీ ఐటీకి ఒక మాన్యుమెంట్ కింద దేశం అంతా అనుకుంటారు. దీనికంటే బెటర్ మాన్యుమెంట్ విశాఖపట్నం నిర్మాణం చేయాలనేది నా ఆలోచన. చేస్తాం అధ్యక్ష. ఇంకో పక్క గంగవరం ఎల్ఎన్జీ ఇచ్చాం. రైల్వే జోన్ ఒకటి రావాలి. ఇది కాకుండా ఏటి కొప్పాక బొమ్మలు ఇవన్నీ ట్రెడిషన్ మర్చిపోతే కష్టాలు వస్తాయి. అందుకని ఏటి కొప్పాకను కూడా ఒక క్రాఫ్ట్స్ విలేజ్గా తయారు చేసి
దానికి టూరిజం స్పాట్గా తయారు చేస్తాం. అదే మరిగా ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్కి ఒక అకాడమీ పెట్టమని మొన్నే నేను అధ్యక్ష హైదరాబాద్లో ఎగ్జిబిషన్ జరిగితే నన్ను పిలిచారు. నేను వెళ్ళాను. వెళతానే అక్కడ ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చాడు. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎగ్జిబిషన్ ప్రెసిడెంట్ వచ్చాడు. ఇద్దరు వస్తే నేను మాట్లాడుతున్నా, నా స్పీచ్ ఇచ్చాను. తర్వాత అడిగాను, మీరు ఏం చేయగలుగుతారు చెప్పమన్నాం. 2 నిమిషాల్లో ఒకటి అన్నారు వాళ్ళు. ఒక అకాడమీ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్కి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, మీరు ప్రోత్సాహం ఇస్తే వస్తామంటే ఒక్క నిమిషం ఆలోచించకుండా మా విశాఖపట్నం ఉంది, బ్రహ్మాండమైన సిటీ, మీరు రండి, మీరు పెట్టండి, పూర్తిగా సహకరిస్తానంటే వరల్డ్ ఎగ్జిబిషన్ అసోసియేషన్, ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ అసోసియేషన్, సింగపూర్ ముగ్గురు కలిసి ఈ అకాడమీ పెట్టడానికి ముందుకు వచ్చారు. అది విశాఖపట్నంలో వస్తున్న దేశ డెఫినెట్గా చేస్తాం అధ్యక్ష. ఈస్ట్ గోదావరి అధ్యక్ష పెట్రోలియం యూనివర్సిటీ, పోర్టు, ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ పార్కు, కాకినాడ విసిఐసి కారిడార్, పెట్రోలియం కారిడార్, తెలుగు యూనివర్సిటీ, కాయర్ బేస్డ్ అధ్యక్ష. అక్కడ ఉండే ఈరోజు కొబ్బరి చెట్లు ఎక్కడా లేవు అధ్యక్ష, దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. అమలాపురం పోతే అధ్యక్ష ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అధ్యక్ష, కోనసీమ అందాల సీమ ఈ దేశానికి. అలాంటి అందాల సీమను మనం ఉపయోగించుకోలేకపోయామంటే చాలా బాధ కలుగుతుంది. అందుకనే అధ్యక్ష ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి ఒక విధంగా ప్రభుత్వమే కాకుండా తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా రుణపడి ఉన్నాం అధ్యక్ష 2 జిల్లాలకి. ఎందుకంటే అంత బాగా వాళ్ళు అభిమానం చూపించారు, నా మీద ఒక నమ్మకం పెట్టుకొని చూపించారు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఈ సందర్భంలో అవుటాది కాకపోతే కాపుల్ని కూడా బీసీలో చేరుస్తామని, వెనుకబడిన వర్గాలకు నష్టం లేకుండా బీసీలో చేర్చడానికి కేబినెట్ డెసిషన్ తీసుకున్నాం. ఆ కేబినెట్ డెసిషన్తో ఎక్కువ పోతున్నాం. కానీ అధ్యక్ష ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి ఉండే సంపద దేశంలో ఎక్కడా లేదు. కాటన్ ఫోటో ఇప్పుడు కూడా ఇంట్లో పెట్టుకుంటారు, ఎందుకంటే ఆయన ఆ రోజు ఏదైతే ధవళేశ్వరం ఆనకట్ట కట్టాడు దానికోసం ఆయన వర్షిప్ చేసే పరిస్థితి ఉంది. ఈరోజు పోలవరం వచ్చిన తర్వాత మీకు కరువే ఉండదు ఇంకా. కానీ పోలవరంతోనే నేను తృప్తి పడడం లేదు, వ్యవసాయంతోనే మొత్తం ఆదాయం రాదు, అక్కడ ఇండస్ట్రియల్ బేస్ తీసుకురావాలి. పేదరికం ఆవరేజ్ ఇన్కమ్ ఉంది, ఎక్కువ ఇన్కమ్ రావాలంటే అక్కడ ఇండస్ట్రీస్ రావాలి. మీ దగ్గర గ్యాస్ ఉంది, పోర్ట్లు ఉన్నాయి, బ్రహ్మాండమైన పంట ఉంది. టూరిజాన్ని మీరు డెవలప్ చేస్తే ప్రపంచంలో అందరూ కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మంచి వాళ్ళు ఉన్నారు, ఎక్కడ పోలీసులే అవసరం లేదు మీ జిల్లాలో. అలాంటి అనువైన స్థలం అది. డెఫినెట్గా దేశ ఈ జిల్లాని ఒక ఆదర్శంగా తయారు చేయడానికి ఏమేమి తయారు చేయాలనో, టూరిజం, ఇన్లాండ్ వాటర్స్ అన్నీ కూడా దేశ. ఇంకో పక్కన చూస్తే రాజమండ్రి ఒక బ్రహ్మాండమైన ప్లేస్ రాజమండ్రి. అలాంటి రాజమండ్రిలో బ్రహ్మాండంగా ఐటీ హబ్గా తయారు చేయాలి. అదే మరి కాకినాడ ఎల్ఎన్జీ టెర్మినల్ వస్తూ ఉంది. నిన్నే ఒక ఆయన వచ్చే అధ్యక్ష నాకు ఒక మాట చెప్పాడు, తుని దగ్గర షిప్ బిల్డింగ్ కోసం డీప్ వాటర్ ఇది ఉంది, మేము అక్కడ పెడతామంటే నేను ఆహ్వానించాను. అది వస్తే తునిలో ఒక షిప్ బిల్డింగ్ యూనిట్ సార్, బ్రేకింగ్ కాదు, బ్రేకింగ్ అయితే కొంత పొల్యూషన్ వస్తుంది కానీ షిప్ బిల్డింగ్ బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం అధ్యక్ష. అక్వా కల్చర్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా కొంత గుంటూరు ప్రకాశం నెల్లూరులో చేపలు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష, ప్రాన్స్ ఎక్కువ ఉంటాయి. దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దానికి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ తీసుకొస్తాం, పాలసీ తీసుకొస్తాం. అదే మరిగా అధ్యక్ష వెస్ట్ గోదావరి ఈరోజు నేషనల్ ఆ జిల్లా అయితే అధ్యక్ష ఇక్కడ రాజకీయాలు మాట్లాడుకోకూడదు అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ రుణం నేను తీర్చుకోవాలి అధ్యక్ష. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ కూర్చోలేను అధ్యక్ష. ఎవరైనా సరే రాజకీయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన నా మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ రుణం నేను తీర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వెస్ట్ గోదావరి చూస్తే అధ్యక్ష 15 అసెంబ్లీ సీట్లకు 15 గెలిపించారు అధ్యక్ష, 3 పార్లమెంట్కి 3 గెలిపించారు అధ్యక్ష, 46 ఎంపీపీలు జడ్పీటీలు 43 గెలిపించారు అధ్యక్ష, అన్ని మున్సిపాలిటీలు గెలిపించారు అధ్యక్ష. నాకైతే అర్థం కాదు వాళ్ళ రుణం తీర్చుకోవాలని. డెఫినెట్గా ఈ జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటాం అధ్యక్ష. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నర్సాపూర్ దగ్గర అయితే ఇక్కడే తమ్ముడు ఉన్నాడు, నాయుడు ఉన్నాడు, మంచి లేసెస్ అధ్యక్ష. మొన్నే నాకు ఇతను కనపడి ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ క్రాఫ్ట్స్ వాళ్ళు కనపడి నర్సాపూర్లో మేము బ్రహ్మాండమైన అకాడమీ పెడతామంటే లేకుంటే ఒక ఇన్స్టిట్యూట్ పెడతాను నేను వెల్కమ్ చేశాను. నర్సాపూర్ ప్రాంతాన్ని ఒక టూరిజం హబ్గా కూడా తయారు చేసే అవకాశం ఉంది. అదే మరి ఒక పోర్టు కూడా నర్సాపూర్లో పెట్టాల్సిన అవసరం ఉంది. వెస్ట్ గోదావరి జిల్లాలో నర్సాపురంలో పోర్టు వస్తుంది.
తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్టు, సిరమిక్ ఇండస్ట్రీ క్లే ఎక్కువ ఉంది, దాన్ని ఉపయోగించుకొని సిరమిక్ ఇండస్ట్రీ ఒకటి, ఆయిల్ పామ్ అధ్యక్ష పామ్ ఆయిల్ అయితే ఎక్కువ వచ్చే జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా. మలేషియా కంటే ఎక్కువ మనం ఆయిల్ పామ్ డెవలప్ చేసే అవకాశం ఉంది. అది చూసిన తర్వాత నేను ఒక మాట చెప్పాను, ఏవైతే అప్లైన్స్ ఉన్నాయో వెస్ట్ గోదావరి జిల్లా మొత్తం 100% డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చి మీ రుణం తీర్చుకుంటారని చెప్పాను. దానికి కూడా కార్యక్రమాలు తయారు చేస్తున్నాం. టూరిజం సర్క్యూట్ కొల్లేరు లేక్ వన్ ఆఫ్ ది బెస్ట్ లేక్ ఉంటుంది, దీన్ని టూరిజం స్పాట్గా తయారు చేస్తాం. వాటర్ వేస్ డెవలప్మెంట్ చేస్తాం. ఇప్పుడే చింతలపూడి అధ్యక్ష బొగ్గు కూడా దొరికే పరిస్థితి వచ్చింది. చాలా సంతోషం. మనం చూసినప్పుడు నాకు అనిపించింది మనం కూడా కొంత అదృష్టం కూడా మనతో కలిసి వస్తూ ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ బొగ్గు కానీ ఉపయోగించుకుంటే మనం పవర్ జనరేషన్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిమితి తీసుకుని మనం ముందుకు పోవచ్చు. దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. కాయర్ బేస్డ్ ఇండస్ట్రీ పెడతాం. అదే మరి అక్వాకల్చర్ ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంది, పెడతాం. హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఉంది, యూనివర్సిటీ ఉంది, దాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తామని అక్కడ మీకు తెలియజేసే దిశ. ఇంకో పక్క కృష్ణా జిల్లాలో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయడం. మచిలీపట్నం నేను ఇంత మునిపే చెప్పాను దిశ, వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్టుగా ఆయిల్ రిఫైనరీ. ఇంకో పక్కన మీరు చూస్తే క్రాకర్ యూనిట్. ఈ రెండు రాగలిగితే అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. VGTM మెట్రో రైలు ఒకటి, ఆటోమొబైల్ అండ్ లాజిస్టిక్స్ హబ్, అక్కడుండే లారీలు దేశంలో ఎక్కడ లేవు, ట్రాన్స్పోర్ట్ హబ్గా తయారు చేసే అవకాశం ఉంటుంది. ఫుడ్ పార్క్ వస్తుంది, మెగా సిటీ అండ్ స్మార్ట్ సిటీ వస్తుంది. అక్వాకల్చర్ అభివృద్ధి చేస్తాం. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మొన్నే వచ్చారు, ఎక్స్పాన్షన్కి వచ్చారు. నేను ఇమీడియట్గా అనుమతిస్తా అని చెప్పాం, అది కూడా ముందుకెళ్తున్నారు. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. టూరిజం సర్క్యూట్, భవానీ ఐలాండ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఐలాండ్ దిశ, ఇది కూడా తయారు చేస్తాం. మిసైల్ పార్క్ ఒకటి అవనిగడ్లో వస్తుంది. ఐటీ హబ్ విజయవాడలో తయారు చేస్తాం. కూచిపూడి అకాడమీ దిశ, ఎక్కడ పోయినా కూచిపూడి డాన్స్ చేస్తారు, ఎక్కడ పుట్టిందో అక్కడ మాత్రం మనం మర్చిపోయే పరిస్థితికి వచ్చాం. అందుకే కూచిపూడి అకాడమీ అటు కూచిపూడిలో చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్గా తయారు చేయడానికి ముందుకు పోతాం అధ్యక్ష. కొండపల్లిలో బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మలు కూడా మనం ఉపయోగించుకోవాలి. అదే మరిగా అధ్యక్ష, ఏవైతే మ్యాంగో కూడా నూజివీడు వచ్చిన మ్యాంగో ఎక్కడ అధ్యక్ష 1,64,000 ఎకరాలు మ్యాంగో గార్డెన్స్ ఉన్నాయి. అక్కడ ఒక రీసెర్చ్ స్టేషన్ పెట్టి, ఇక్కడ ఒకటి రాయలసీమలో ఒకటి పెట్టాల్సిన అవసరం ఉంది. రీసెర్చ్ స్టేషన్ పెట్టి పూర్తిగా మామిడి పంట ఏ విధంగా ప్రాసెసింగ్ పోవాలి, అధిక దిగుబడి రావాలి, అవన్నీ కూడా చేపిస్తామని హామీ ఇస్తున్నారు అధ్యక్ష. గుంటూరు అధ్యక్ష, VGTM మెట్రో రైలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, టెక్స్టైల్ పార్క్, స్మార్ట్ సిటీ, ఫుడ్ పార్క్,